వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం సొంత గూటిలో ఉన్న ఈక్వేషన్స్ కూడా మారిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియక సందిగ్ధంలో పడ్డారట ఇద్దరు నాయకులు. ఆ విషయాలు ఏంటో మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. ప్రస్తుతం గుడివాడ గన్నవరం చూస్తే ఇద్దరు నాయకులు మాత్రం ఎటు వెళ్ళలేక సందిగ్ధంలో పడిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదట. ఆ నాయకులు ఎవరు, వాళ్ళ ఈక్వేషన్ మారడానికి గల కారణాలు ఏంటి? నాకు అవగాహన ఉన్నంత వరకు అసలు వాళ్ళకి ఇంకా పొలిటికల్ కెరీర్ సమాప్తం అయిపోయిందనే చెప్పొచ్చు. మళ్ళీ పునర్నిర్మించుకోవటం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే ఒక పక్క గుడివాడలో కొడాలి నాని ప్రత్యర్థి వర్గం అధికార పార్టీలో ఉంది, ఒకటి. రెండు, ఆర్థిక స్తోమత బాగా ఉంది. అతను బాగా స్టాండ్ అయిపోయాడు. పైగా రోజు రోజుకి కొడాలి నాని పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పోనీ మళ్ళీ ఏమన్నా పునర్నిర్మించుకుందాము అంటే నియోజకవర్గంలో తిరగాలంటే కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక పక్క పార్టీ ఇమేజ్ని, ఓ పక్క సొంత ఇమేజ్ని కలగలుపుకొని ముందుకెళ్తూ ఉండి కెరీర్ని, అంటే పొలిటికల్ కెరీర్ని నిర్మించుకుని ప్రజల్లో తలలో నాలుకలాగా ఉండి తనకొచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం పరుచుకుంటే కొంత భోంచేసినప్పటికీ కూడా వాళ్ళకి కెరీర్, పొలిటికల్ కెరీర్ బాగుంటుంది. కొంచెం ఇమేజ్ ఒకసారి ఓడిపోయినా, ఒకసారి కింద పడ్డా మళ్ళీ లేచి దుమ్ము దులుపుకొని మళ్ళీ పరిగెట్టడానికి, పునర్నిర్మించుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ కొడాలి నాని పరిస్థితి ఏమైంది అంటే, గత 5 సంవత్సరాల కాలంలో, అంతకంటే ముందు కూడా అతను కాంగ్రెస్లోకి వెళ్ళడము, అలాగే వైసీపీలోకి రావటము, వైసీపీ వాళ్ళు తీసుకునేటప్పుడే వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ తోటి ఈ సామాజిక వర్గం వాళ్ళని ట్యాప్ చేశారు. వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏ సామాజిక వర్గం వాళ్ళని తోటి ఆ సామాజిక వర్గం వాళ్ళని తిట్టించాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చూపించదలుచుకున్నారు అంటే, వాళ్ళు కొట్టు చస్తే మనం చలిమంట కాసుకోవచ్చు అనే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. కొడాలి నానికి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. అది గుడివాడకు సంబంధించి. పైగా అతను ఆర్థిక నేరాల్లో కూడా బాగా తలమునకలయ్యి వ్యక్తిగత పరువు ప్రతిష్ట కూడా పోయేటట్లుగా, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, చేసుకో, మేము ఉన్నాం నీకెందుకు అని అతనికి పగ్గాలు వదిలేసిన గుర్రంలాగా వదిలిపెట్టింది వైసీపీ. ఫ్రీ హ్యాండ్ అంటారా? ఫ్రీ హ్యాండ్. ఇప్పుడు లేకపోతే గుడివాడలో కాసినవో ఏంటండి, ఎక్కడన్నా విన్నావా? అంటే కోడి పందాలు ఉంటాయి, అది మన సాంప్రదాయకంగా వస్తుంది కాబట్టి, అది ఎంతో కొంత మన కల్చర్లో భాగం కాబట్టి, దానికి కొన్ని పరిధులు పరిమితులు ఉన్నప్పటికీ దాని గురించి ఎవరు మాట్లాడరు. అది లీగలు కాదు, ఇల్లీగలు కాదు, నడుస్తుంది అంతే. దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది ఇదే కానీ ఇది అది కాదు అన్నట్టు. ఇంక దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. అంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కాసినవో పెట్టడం ఏంటండి, ఏమైంది ఇప్పుడు పెడితే? మీరెంత ఎదవలైతే మిమ్మల్ని మళ్ళేసుకోవడం నాకు అంత ఈజీ అన్నట్లు అధినాయకుడు వీళ్ళకి వదిలేశాడు. వీళ్ళని అదుపాజ్ఞలు లేవు, చదువు సంధ్యలు లేవు, భయం భక్తి లేదు, సిగ్గుశరం లేదు, ఉచ్చం నీచం తెలీదు. ఇవన్నీ లేకపోతే ఏమవుతాడో మనిషి, అది అయ్యాడు కొడాలి నాని. అది ఆయన స్టోరీ. పోతే గన్నవరం సంగతి. వంశీ వల్లభనేని వంశీ ఆయన గత చరిత్ర చాలా ఘనమైంది. ఎవరెవరికి టోపీలు పెట్టాడో, ఎవరెవరిని ముంచాడో, ఎవరి చావులకు కారణమయ్యాడో, ఎవరు నమ్మిన వాళ్ళని మోసం చేశాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. సరే,
అతని ప్రస్థానం మొదలయ్యి ఇక అతను ఎక్కడ దాకా తెగబడ్డాడంటే ఒక శాసనసభలో చట్టసభలో ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు అనే ఒక విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయిన పశువు మాదిరి అయిపోయాడు అతను. వీళ్ళకి అధికారము అనే ఒక కళ్ళకి పొరల కమ్మిని చూసారా, ఆ పొరలు ఎంత దూరం తీసుకెళ్ళినాయి అంటే వీళ్ళని భయం భక్తి లేకుండా. ఇందాక మనం మాట్లాడుకున్నామే, ఎవడైతే నాకేంటి, నాని గురించి మాట్లాడుకున్నామే, వంశీ కూడా కనిపించినోడిని కనిపించినట్టు తన మంద బలంతో మూక బలంతో కొట్టించటం, బెదిరించటం, చంపుతానని మాట్లాడటం, కొట్టటం, తిట్టటం, ఆస్తులు లాక్కోవటం. ఇప్పుడు కేసులన్నీ వస్తున్నాయి కదా, ఈ కేసులన్నీ చూసాక ఏమనిపిస్తుంది ఎవరికైనా? ఇన్ని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏమీ చేయలేదు అనే ఆలోచన రాదా ఎవరికైనా? ఒక్కటే సమాధానం, మీరెన్ని ఏదో పనులు చేస్తే మిమ్మల్ని నేను అంత తొక్కి పెట్టగలను అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. నా వాటాలు నాకు వచ్చినంతసేపు మీరు ఎంతన్నా దోచుకోండి, దేశాన్ని దోచుకోండి, మీ ఇష్టం, మీకు లైసెన్స్ ఇచ్చాక. కానీ నా వాటా నాకు మటుకు పక్కా రావాలి. సారాలో అయినా వాటా రావాలి, విస్కీలో అయినా వాటా రావాలి, ఇసుకలో అయినా వాటా రావాలి, మైనింగ్లో అయినా వాటా రావాలి. సాయంత్రానికి నాకు అల్లా పెట్టి నిండాలి. నాకు కావాల్సింది అది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు చేసుకునేది మీరు చేసుకొని, మీరు ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి, నాకు ఎంత రావాలో నాకు అంత ఇవ్వండి. ఒకవేళ రాలేదో మిమ్మల్ని తోలొలిచైనా తీసుకోవటం నాకు తెలుసు అని ఒక ప్రైవేటు సైన్యంతో జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుకున్నాడు. 5 ఏళ్ల పాటు డబ్బులు దండుకున్నాడు. సంపాదించడం అనరు, పాత రోజుల్లో దగ్గులు పిండారీలు అని ఉండేవాళ్ళు. దారి దోపిడీలు, హత్యలు అన్నీ చేసేవాళ్ళు. వాళ్ళని గుర్తుకు తెచ్చే పరిపాలన సాగింది గత 5 ఏళ్ళు. అయితే మరి ఇలా చేసిన తర్వాత వీళ్ళు అనుకున్నారో లేదో ప్రభుత్వం మారిద్దని అనుకుని ఉండరు. 30 ఏళ్ళు నేనే అన్నాడుగా పెద్ద మనిషి, వీళ్ళు కూడా నిజమే అనుకున్నారు. అందుకని 30 ఏళ్లలో రాజు ఎవడో రెడ్డి ఎవడో, అప్పుడుదా నేను బతికుండా పోయానా, నేను చచ్చాక ఇంక కేసే ఉంటుంది అనే ధీమాతోటి వీళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. పాపం డామిట్ కథ అడ్డం తిరిగింది, అధికారం పోయింది. ఆయనే పాపం అజ్ఞాతంలో ఉంటున్నాడు వెళ్ళి యలహంకలో. సరే నేను ఒక అజ్ఞాతంలో ఉంటే మీరు ఒక అజ్ఞాతంలో ఉండండి అని చెప్పి వంశీకేమో జైలు, నానికేమో జైలు లాంటి ఇల్లు. బైపాస్ సర్జరీ కూడా జరిగింది కదండి. అనారోగ్యం అదే, జైలు లాంటి ఇల్లు అంటే అదే. ఇల్లు దాడి బయటికి రాలేడు కదా, అనారోగ్యం. అందుకని ఆ జంట కవులు ఇద్దరికి అలా జరిగిందనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాయకుడు మన ఎంత పురికొల్పినా, మనకెంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా, మన పట్టపగ్గాలు వదిలేసినా, మనం సరిగా ఉంటేనే మనకి రేపన్నట్టు రోజు బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు నమ్మాలి. ఇది అవసరమైన విషయం. అది కాకుండా ఉంటే ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరిది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళ స్టోరీలు కూడా ఒక్కొక్కటి వస్తాయి బయటికి. కాకపోతే వీళ్ళు చేసిందంతా చేసి రెడ్ బుక్ అని ఏడుస్తున్నారు. అది మరీ నవ్వు వస్తుంది. ఇప్పుడు పాపాలు చేసిన తర్వాత చిట్టారాయికి ఏం రాస్తాడు? తప్పించుకోవాలంటే పుస్తకం దొంగతనం చేయాలి, లేకపోతే మనిషి లేకుండా పోవాలి. అది సంగతి. అందుకని వీళ్ళకైతే మటుకు రాజకీయ భవిష్యత్తు ఉంది అని అయితే నాకున్న పరిజ్ఞానంలో లేదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.